ఇంకా జాబ్ లేదు కానీ ఫోన్ కావాలా? ఇంట్లో చూస్తే మిడిల్ క్లాసు, నువ్వు చూస్తే హై క్లాసు. మనకి ఎందుకురా సోమవారం తగ్గట్టు తలపాకేసుకుందిరా. చేతులు కలుపుకుంటా తాగులు గుర్తొస్తాయి, చేతులు కాకుండా తాగులు గుర్తురావు. ప్రతి ఊళ్ళు కాలేజీకి వెళ్ళి చేసిన పని ఏంటి? నిన్ను ఎప్పుడైనా మీ అమ్మగాని మీ నాన్నగాని అడిగారా? మన తల్లిదండ్రులు ఎవ్వడగరు. నాన్న క్యారెట్ ఇట్టింది కదా, తిన్నావా? ఎవరికి ఇస్తావా? లేకపోతే పడిచావా? మనం పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు తిన్నావా, ఉన్నావా తింటారు, అడగవచ్చు. కానీ దానితో పాటు మనం ఏం అడగాలి? ఎవరు ఏం నేర్చుకోండి, బుక్స్ తీ. ఏం నేర్చుకుంటున్నారు? బుక్స్ తీ. సార్ ఏం చెప్పారు అవి చెప్పండి. అవి అంటారా? అవన్నీ సమాధానం చెప్తారా? అప్పుడు నెక్స్ట్ డే వాళ్ళకి ఒక అరగంట అయితే అరగంట, పావుగంట అయితే పావుగంట, అప్పుడు గేమ్ టైం. తర్వాత బుద్ధిగా అక్కడి నుంచి బుక్కులు తీయమండి. ఇప్పుడు నేను చెప్పిన సిచ్యువేషన్ ఎప్పుడు? ఒక 2 years 3 years బ్యాక్. ఇప్పుడు జనరేషన్ ఎలాగొంది తెలుసా? ఏమండి అబ్బాయి వస్తాడు, ఫోన్ ఇచ్చేయండి ఆడుకుంటా. పాపం పగల పాపం కష్టపడి వచ్చాక చదివాడు, రాశాడు. ఏడు చదివాడు అడగండి, ఏడు చదివాడు లేదు. 10th క్లాస్, ఇంటర్ మొత్తం రావడం, బుక్స్ పడేయడం, గేమ్ ఆడుకోవడం, లేకపోతే గేమ్ ఆడుకోవడానికి వెళ్ళిపోవడం. అయితే నేను ఉదయం నుంచి 8 నుంచి 4 దాకా నీకు జైల్లో ఫుడ్ గట్ట మెక్కించి అవన్నీ మెక్కించి ఇక్కడ చేయడానికి పంపించడానికి స్కూల్కి వచ్చినట్టు ఆటలు ఆడుకోవడం, గేమ్ ఆడుకోవడానికి వెళ్ళిపోయి ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ గట్ట ఉన్నాయి చదవడం మానేసి. చూడండి, రేపు ఎల్లుండు ఎగ్జామ్స్ ఉన్నాయన్నా కూడా చదవట్లేదు. ఇప్పుడు ఎలాగ తయారండి చూడండి. వెళ్తాం ఎగ్జామ్ హాల్కి వెళ్తాం, చూసి రాపించేస్తారు. ఎవరో ఒకరు చూస్తారు, ఎవరో ఒకరు చూసి రాసి వచ్చి పాస్ అయిపోతుంది అనుకుంటున్నారు. 10th అయిపోవచ్చు, ఇంటర్ ఉంటదే. మనకంటూ ఏటి వచ్చింది, మనకు వచ్చింది ముందు ట్రై చేయండి. తర్వాత చూపెడతా లేదంటే సెకండరీ. ముందు మనకంతా కొంచెం రావాలి కదా. మనం అది ఏటి నేర్చుకోనము. మనం ఎంతో కొంత గ్రిప్తోని మనకు వచ్చిన దాంట్లో మనం మినిమం పాస్ మార్కులు వరకు నిలాలన్నమాట. నాలాగా పాస్ మార్కులు కూడా ఎవరో చూపెడతారని వెళ్ళారు అనుకో, ఫెయిల్ అయిపోయి చివరికి ఏదో అలాగే యూట్యూబ్ వీడియోలు చేసుకోవడమే. జనరేషన్లో అది కూడా పనికిరాలేమో యూట్యూబ్లో కూడా చేయడానికి. ఆరిపోతుంది టెక్నాలజీ. అంతా ఏటి చేస్తానో ఎవరికి తెలియట్లేదు అసలు. అడగలే. నీకు ఎందుకు భయం ఉంటుంది? ఉండదు. ఎందుకంటే వాళ్ళు అడిగిన వెంటనే నేను 50 అయితే 50, 100 అంత 100, 200 200 300 300 ఇచ్చేస్తారు. మా తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు. ఆడు బస్సులోనే వెళ్తానంటే మా అమ్మను ఒక ఫ్లైట్లో టికెట్ బుక్ చేస్తారా? మనకి అదే తెలుసురా. కానీ మన అమ్మ నాన్న వెనకాల పెయిన్ అనేది దాగి ఉందో, వాళ్ళు ఎంత కష్టపడి మనకి డబ్బులు ఇస్తున్నారో అది మనకి తెలియదు. మనకేం తెలుస్తుంది అది? మనం ఏంటంటే మన చేసే పనులన్నీ లో క్లాసు, మనం ఆలోచించే విధానం అంతా హై క్లాసు. మన మిడిల్ క్లాస్ లైఫ్ ఎలాగుంటుంది అంటే, మిడిల్ క్లాస్ వాడు ఏంటంటే ఐఫోన్ కొనాలి, మంచి మంచి చదువులు చదవాలి, మంచి మంచి బైక్లో తిరగాలి అని ఉంటుంది. మనం చేసిన పనులు రోడ్ల మీద తిరగడం, హోటళ్ళ తిరగడం, కాలేజీలు ఎగ్గొట్టడం, సినిమాలకు వెళ్ళడం, పార్కులకు వెళ్ళడం అలాంటివి చేస్తాం. కోరికలు అయితే ఉంటాయి, హైవే మీద ఉంటాయి అన్నమాట. బయట హై స్పీడ్ ఎలాగ వెళ్తుందో అంత స్పీడ్ కంటే మన కోరికలు అంత స్పీడ్ పెరిగెడతాయి. అవన్నీ తీర్చాలంటే ముందు మనం స్టాండర్డ్గా ఉండాలి అనమాట. అది నువ్వెందుకు వాటి గురించి చెప్తానంటే, నాకు ముందు పడ్డాను అంటే చెప్తున్నాను కదా, చేతులు వెళ్తే ఆకలి కానీ గుర్తురావాలి, చేతులు వెళ్తే ఆకలి కానీ గుర్తురావాలి. అది ముందు కొంత అంటే నేను ఆల్రెడీ ఆ ట్రాక్లోకి వెళ్ళాను అంటే నేను వేరే వాళ్ళు ఇంకా నా ఫ్రెండ్స్ని వీడియో చూసిన వాళ్ళు వెళ్ళొద్దు అని అంటున్నాను అనమాట. సింగల్గా ఉన్నప్పుడే నువ్వు ఏది చేయాలన్నా బ్యాచులర్ లైఫ్లో మాత్రమే. ఎంత సంపాదించాలన్నా, నువ్వు ఏది చేయాలన్నా, ఏ డిసిషన్ తీసుకోవాలన్నా అప్పుడే. మ్యారేజ్ లైఫ్ అయ్యిందా అంతే. ఇంకా అప్పటికి ఇంకేం చేద్దామన్నా ఫ్యామిలీ కలిసి వెళ్ళలేవు, ఇంటికాడి నుంచి కలిసి వెళ్ళలేవు. ఏది చేద్దామన్నా సింగల్గా ఉన్నప్పుడే సాధించాలన్నమాట. నువ్వు ఏది చేయాలన్నా. మనం సింగల్గా ఉన్నప్పుడు ఏది చేస్తాం తెలుసా? ప్రతి ఒక్కటి తెలియని తప్పు ఆ అమ్మాయిలు వెనకాల తిరుగుతాం, ఆ అమ్మాయిలు వెనకాల. ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత మోరు మూసుకొని ఒంటరిగా పని చేసుకుంటాం. ఎవరు తెలియకుండా వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ అక్కడ వేస్ట్. వాళ్ళ వెనకాల తిరిగి టైం వేస్ట్ అసలు. మగవాడిని చదివించమంటే ఇంటి దగ్గర చదివిపోని ఒప్పుకోరు, కానీ ఆడదాన్ని మాత్రం చదివిస్తారు.
ఒరే ఒరే బావా బావా ఆగురా నేను వస్తాను సెంటర్కి, ఒరే ఒరే బావా ఆగురా నేను వస్తాను సినిమాకి, ఒరే ఒరే బావా ఆగురా నేను వస్తాను అని అన్నం కాదు. మనము ఏదో ఒక పని చేసుకొని మన మిడిల్ క్లాస్ లైఫ్ ఏంటంటే రెక్కాడిది కానీ డొక్కాడదు అనమాట. మన తల్లిదండ్రులు మనల్ని ఎంతో కష్టపడి తన రెక్కలు చించుకొని మనల్ని చదివిస్తారనమాట. మనం ఏం చేస్తామంటే చదువు మానేసి వీళ్ళు ముసలోళ్ళలాగా వీళ్ళు ముడుకులు పట్లు ఉంటాయి వాళ్ళలాగా పనులు గడ చేయలేము, ముడుకులు నొప్పి పెడతాయి, జబ్బలు గడ పడిపోతాయి అన్ని అట్ట ఈడానకాల ఆడానకాలు తిరుగుతాం మనము. మనకి అన్ని కాళ్ళు అన్ని చేతులు అన్ని బాగా ఇచ్చాడు కదా దేవుడు. కష్టపడవచ్చు కదా, పని చేయొచ్చు కదా, చింతనం ఏముంది పని చేయడానికి, కష్టపడి డబ్బులు సంపాదించడానికి. మనం బతికింది దేనికి? డబ్బులు కష్టపడి చదివించడానికి, మన చదువులు మన ఫ్యూచర్ లో మన పిల్లల్ని చదివించడానికి, మనం బాగుండడానికి. రేపు పొద్దున్న మనము ఒకడు మనల్ని హాయిర్ అని పిల్లాలా, రే అని పిల్లాలా, బావ అని పిల్లాలన్నా ఆ డబ్బే చేస్తుంది అనమాట. కొంచెం డబ్బులు ఉన్నాయి అనుకో, ఏమ్మా ఎక్కడున్నావు ఏడు చేతను అడుగుతావు. అదే ఈ గుడి మీద రూపాయలు లేకపోతే పక్కల తెగించినా నేను ఎవడు అడగడు, అడగరు. ఇప్పుడు సమాజంలో జరుగుతుంది అది. మనం రూపాయలు సంపాదిస్తేనే డబ్బులు సంపాదిస్తేనే మనకు విలువ. డబ్బులు లేనిది డబ్బులు సంపాదించే నీకు నాకు ఎవ్వరికి విలువ లేదు మామా. ఇప్పుడు అర్థం చేసుకో. ఎందుకు చెప్తున్నానో విను. ఈడేట్రా బుర్ర దెంగతండి ఈడే చూసుకోవచ్చు కానీ ఇలాంటి మంచి మంచి మాటలు ఎవడు చెప్పడు, ఎవడికి అవసరం, ఎవడు చెప్పడు. చెప్పినప్పుడు పోనీ ఏదో తెలిసింది చెప్తుంది కదా, ఎక్స్పీరియన్స్ తో ఆడు ఎక్స్పీరియన్స్ ఆడు చేసింది ఆడు చేసింది చెప్తున్నారు కదా, వినాలి. వేస్ట్. పోనీ అన్ని చదివాను, నా లైఫ్ లో చదివాను, చాలా వరకు చదివాను, ప్రతి జాబ్ ట్రై చేశాను, ప్రతి దానికి ట్రై చేసాను, ఏం లేదు. లేదా మనం ఒక్కసారి వేరే డిసిషన్ తీసుకోకూడదు అనమాట. చెడు డిసిషన్ తీసుకునే అమ్మ ఇంత చదువు చదివాను, ఇంత డబ్బులు నాకు ఇంటి రెండు కష్టపడి నన్ను చదివించారు, అమ్మ చనిపోతే బెటర్, నాకు వేరే డిసిషన్ తీసుకుని బెటర్ అంత డిసిషన్ తీసుకోకు. చదువు చదివి బాగుపడాలంటే, చదువు చదివి ఉద్యోగాలు వచ్చిన 90% అందులో 100% లో 50% చదువు మీద బతికినాడు. అయితే చదువు లేని వాళ్ళు చచ్చిపోతాను అయితే. చదువు లేనాడు బోల్డ్ మంది, టీ షాప్ పెట్టుకుని కోట్లలో సంపాదించిన బోల్డ్ మంది మనకు తెలుసు. పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద ఏ స్థాయి నుంచి వచ్చారని తెలుసు అందరికీ. నీకు రూపాయి అప్పు అయిందా, అప్పు 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 అలాగ అయిపోద్ది. అదే రూపాయి మిగిలిందా అది చాలు. నీకు లైఫ్లోనే మన లైఫ్లోనే ఏదైనా ఉండొచ్చు కానీ ఈఎంఐలు ఇవన్నీ మాత్రం ఉండకూడదు. బుర్ర టెన్షన్ ఉండదు. రూపాయి లేకుండా బతకొచ్చు కానీ ఈఎంఐ ఉంటే మాత్రం బతకలేము. సరిగ్గా పడుకోలేము, సరిగ్గా తినలేము, సరిగ్గా అందులో ఉండము, సరిగ్గా కళ్ళలేము ఎవరు. మనకు ఆ వే రాకుండా, ఆ ఆలోచన రాకుండా ఉండాలంటే ముందు చదివినంత చదివామా, తర్వాత లేదా మానేసామా, అక్కడి నుంచి కష్టపడాలన్నమాట. చూడండి, నన్ను ఏమనుకున్నా పర్లేదు, ముఖ్యంగా నా చెల్లెళ్ళు నా తల్లి అంటారు, నా చెల్లెళ్ళు దయచేసి మీ కాలు కొట్టుకుంటున్నాం, మీరేంటి పిచ్చోళ్ళకి ఎలా పేలుతూ నవ్వుకండి. తల్లిదండ్రులు, మన తల్లిదండ్రులు, మన నాన్న మన అమ్మ మనల్ని ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. ఇప్పుడు నేను ఒక ఆటో డ్రైవర్, ఆ ఆటో ఎక్కుతున్నారు చాలా మంది. ఈ వీడియో చూసి ఎక్కపోయినా పర్లేదు ఆటో, అక్కడ మానేయండి. ఎందుకు వేస్ట్ గా ఆడనకాలు ఈడనకాలు తిరగడం? ఒక టైం వస్తే మనకు మ్యారేజ్ చేసి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు మనకు తెలియదా ఎవరితో మ్యారేజ్ చేయాలో? మన వాళ్ళు 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెంచారు, ఎవరికి ఇచ్చి చేయాలనేది వాళ్ళకి తెలియదా? తెలుసు కదా. మనం ఎందుకని ముందు ముందు రాంగ్ స్టెప్లు వేసేయాలి, లీడ్తోనో ఆడితోనే ఆటోలు వెనకాల ఇంటి వెనకాల తిరగాలని? అదే అర్థం అవ్వాలి కదా. 18 సంవత్సరాలు పెంచిన తల్లి తండ్రి నువ్వు సడన్ గా ఎవరితో వెళ్ళిపోతే వాళ్ళు ఏట్ అవుతారు అసలు. ఏ దెనుకో ఉరేసుకోవాలి అసలు. కానీ నువ్వు చేసిన పనికి నువ్వు మరిసిపోయి వాళ్ళ మరిసిపోయి నువ్వు వెళ్ళిపోను 20 సంవత్సరాలు అయితే, నా కొడుకు పుట్టి నన్ను మరిసిపోయి వెళ్ళిపోయింది అంటే వాళ్ళ ఉరేసుకోరు. వెళ్ళిపోయిందే వెళ్ళిపోయి ఎలాగుంటుందో వాళ్ళకి తెలుసు, ఎక్స్పీరియన్స్ తెలుసు. వాళ్ళు చూస్తారు, ముందు ముందు చాలా మంది చూస్తారు. 18 సంవత్సరాలు ఉండదు నీకు ఇన్ని ఆలోచనలు ఉంటే వాళ్ళు మనల్ని పెంచి వాళ్ళకి 30-40 సంవత్సరాలు వచ్చి వాళ్ళకెంత ఆలోచన ఉంటుంది, మనకంటే ఎక్కువ ఆలోచన ఉంటుంది. కానీ ఈ ట్రెండ్ 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 ఏ ట్రెండ్ ఈ ట్రెండ్ పాడైన వాళ్ళు ఏటి ట్రెండ్ వల్ల మార్కెట్లో నుండి వాళ్ళకి సేల్స్ తప్ప, ఇవని అవని ఇవి రాయడం అవి రాయడం ఇవి వాళ్ళకి సేల్స్ తప్ప ట్రెండ్స్ లో ఏటి లేదు. మన బతుకులో మిడిల్ క్లాస్ బతుకులు ఇంకా మనకి ట్రెండ్స్ ఒకటే. ఏం చేస్తాం, ఏం చేయలేం. తల్లిదండ్రులు చాలా మందికి తెలియదు.
ఈ రోడ్ల మీదకి వచ్చి ఏది చేస్తానో పిల్లలు ఏది చేస్తానో తెలియదు.